వెల్కమ్ టు ఎల్జీవి హోమ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు నేను తొలి ఏకాదశి కారణంగా ఇంట్లో కుడుములు చేస్తున్నాను. ఆ రెసిపీని మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. గంట సింబల్ నొక్కగానే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. మీరు నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, కుడుములు చేస్తున్నాం చూడండి. కుడుములకు కావాల్సిన పదార్థాలు: 1 కేజీ బియ్యం తీసుకుని ఒక రోజు ముందు బాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టుకుని బాగా శుభ్రంగా కడుక్కుని ఎండలో వేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ కానీ లేదంటే మిల్లు ఆడించుకుంటే మిల్లు కానీ ఆడించుకోవాలి. ఇలా రవ్వలా ఆడించుకోవాలండి. రైస్ అయితే బాగా ఆరిపోవాలి. రైస్ కడుక్కుని ఒక 3 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత ఎండలో ఎండబెట్టిన తర్వాత ఆరబెట్టిన తర్వాత మనకైనా రవ్వ అండి ఇది. ఇలా రవ్వ చేసుకుంటే కుడుములకి బాగుంటుంది. కుడుములు రవ్వతో అయితేనే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, పిండితో కాదు. ఇది మెన్షన్ చేసుకోండి. దానికి కావాల్సింది ఇంకొక పదార్థం కొబ్బరి. నేను యాక్చువల్లీ తౌడు బియ్యం తీసుకున్నానంటే 1/2 కిలో తీసుకుంటున్నాను. 1/2 కిలోకి ఒక కొబ్బరికాయలో ఒక 1/2 చెక్క అయితే నేను వేసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు శనగపప్పు అండి, ఒక 50 గ్రాములు అయితే నానబెట్టుకున్నాను. 50 గ్రాములు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న 50 గ్రాములు పచ్చి శనగపప్పు, తురుముకున్న కొబ్బరి. రెసిపీ తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని నేనైతే వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను. మీకు అవైలబుల్ ఉన్న వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. మీకు పిండి అయితే కుక్ బాగా అవడానికి. ఇప్పుడైతే నేను మినిమంగా ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ని తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ వాటర్ అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మెజర్మెంట్స్ ఏంటి అంటే, మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో, ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అది బాగా కుక్ అవుతుందండి, బాగా ఉడుకుతుంది. మనకి కుడుములు అనేది చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసాను కదా, ఇది కరెక్ట్గా కొలత మెజర్మెంట్స్ అండి, కరెక్ట్గా చూడండి. ఇప్పుడైతే ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాను, సరిపోతుంది. 1 స్పూన్ వరకు ఆయిల్, కొంచెం సాల్ట్, పిండికి సరిపడగా సాల్ట్, 1/2 టీ స్పూన్ బిలోవే పడుతుంది. నెక్స్ట్ చిన్న బెల్లం ముక్క యాడ్ చేయాలి. కొద్దిగా చిన్న బెల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి మాత్రమేనండి, తీయదనానికి కాదు, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు ఇదంతా బాయిల్ అయిపోవాలి. దగ్గరలేమో వాటర్ అలా మరుగుతుండగా శనగపప్పుని వేసేస్తున్నాను. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కిలోకి అయితే గ్లాస్ మెజర్మెంట్స్ని బట్టి వేసుకోండి. ఎన్ని గ్లాసులు వరిపిండి రవ్వ అయితే వేస్తారో అన్ని గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది కుడుములు అయితే. అలాగే ఇందులో మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేస్తున్నాం. ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి. వాటర్ అంతా బాగా తిరగబడిన తర్వాత మనం రవ్వను వేసుకుందాం. ఇప్పుడు మూత అయితే పెడతాను. మూత పెట్టి కొంచెం వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. 2 మినిట్స్ అయిందండి, తీసుకుంటున్నాం మూత. మూత ఎందుకు పెట్టుకున్నానంటే తొందరగా బాయిల్ అవుతుంది వాటర్ అని. ఇలా ఒక 2 మినిట్స్ మనం వాటర్ని బాగా మరిగి బాయిల్ అవ్వాలి.
అంటే సాల్ట్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవడానికి ఒకసారి మీరు ఇప్పుడే టేస్ట్ చూడొచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి సాల్ట్. అదిని మీకు ఏమైనా సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా పొంగుతుంది కదా, ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు శనగపప్పు. ఇప్పుడైతే ఈ రవ్వని ఇందులో డైరెక్ట్ వేసేయడమే. ఈ రవ్వ వేసేసి ఏం కదపకూడదండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టేయడమే. మీరు గరిటతో కదపాల్సిన అవసరం ఏం లేదు. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అనేది వదిలేయాలి. అలా 1 మినిట్ తర్వాత చూస్తున్నానండి. నేనైతే వాటర్ కరెక్ట్గా పోసుకున్నాను కాబట్టి నాకు 1 మినిట్లోనే పిండి అయితే వాటర్ అయితే దీనికి బాగా పట్టేసింది. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం అయితే ఏం పడవలసిన వద్దు. 1 మినిట్ తర్వాత ఒక్కసారి దీన్ని కొంచెం మగ్గబెట్టుకుందాం. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సిమ్లోనే పెట్టండి, అడుగంటేస్తుంది. సిమ్లో మాత్రమే పెట్టాలి. ఇది ఒక్కసారి కలుపుకుని 1 మినిట్ అయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి ఇలా మూతేసి ఉంచేయాలి. ఎందుకంటే ఇది పిండి అనేది మగ్గాలి, అంటే రవ్వ అనేది బాగా మగ్గితేనే మీకు కుడుములు అనేది బాగా టేస్టీగా వస్తాయి. కాబట్టి ఒక 2 or 3 మినిట్స్ ఇలా పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి వదిలేద్దాం మూత పెట్టి. 3 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. 3 మినిట్స్ ఇలాగే మూత పెట్టి వదిలేసాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడైతే మగ్గింది. మీకు పిండి మగ్గిందా లేదా, ఈ రవ్వ కరెక్ట్గా ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఇలా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనం ఇడ్లీ పాత్రలో పెట్టి మనం లేదు కుక్కర్లో పెట్టి విజిలేస్తాం కాబట్టి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారాలి. ఇది చల్లారకపోతే బాగా కాలుతుంది. కొంచెం చల్లారిన తర్వాత మనం ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. చల్లారిపోయిన తర్వాత మీకు నచ్చిన సైజులో కుడుములు అనేవి చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా ఉండకట్టడమే. ఒకవేళ ఒక్క చేతితో రావట్లేదు అంటే 2 చేతులతో కూడా చేసుకోవచ్చు. ఇలా కొంచెం గట్టిగా నొక్కొద్దండి, గుల్లగా ఇలా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజు, పెద్ద సైజు చేసుకోవచ్చు, చిన్న సైజు చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో మీరు ఇలా ఉండ్రాల కింద చేసుకోవచ్చు అన్నమాట. వీటిని వినాయకుడు ఉండ్రాలని కూడా అంటారు. మా సైడ్ అయితే కుడుములు అంటారు. మీరు వేడి పట్టినంత చూసుకుని చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత అయినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. కానీ మరీ వేడిగా పట్టుకుని చేతులు అయితే కాల్చుకోవద్దు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు దీని టేస్ట్ అనేది మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలకైతే తెలియదు, కానీ పాతకాలం వాళ్ళు అయితే బాగా చేసుకునేవారు. ఇప్పుడు చదువుకుని జాబ్ చేసే పిల్లలకైతే కొంచెం తక్కువ. ఇవి చాలా సింపుల్గా అయిపోతాయి వాళ్ళకు కూడా, అదే చెప్తున్నాను. ఎప్పుడైనా సరే సింపుల్గా చేసుకోవాలి అంటే పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఒక 10 మినిట్స్ మనం దీనికి కేటాయిస్తే సరిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అవసరమైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అవసరమైతే కుక్కర్లో పెట్టుకుని 1-2 విజిల్ వేస్తే సరిపోతుంది. 2 విజిల్ వేస్తే చాలండి. మీకు నెక్స్ట్ టైం నేను కుక్కర్లో పెట్టి ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. లేదు, ఇదిగో చూసారా, మొత్తం అన్నీ ఇవన్నీ ఇలా మొత్తం అన్నీ ఇలా ఉండల కింద చుట్టుకుని కుడుముల కింద చేసుకుని ఒక చోట పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఈ కుడుములో బెల్లం కూడా పెట్టుకుని చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అనేది ఇంకొక వీడియోలో కుక్కర్లో పెట్టి బెల్లం పెట్టి లోపల ఎలా పెట్టి చేస్తారో అనేది కూడా మీకు చూపిస్తాను. దాని టేస్ట్ కూడా మీరు చూద్దరు. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఈ కొబ్బరితో వేసిన కుడుములు మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి ఎలా బాయిల్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ముందుగా మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది. ఇడ్లీ పాత్ర పెట్టుకుని 1 గ్లాసు, పెద్ద సైజు గ్లాసు వాటర్ వేసుకుని
ఇందులో ఇట్టి రేకుని ఒకటి పెట్టుకుని కొంచెం వాటర్ హీట్ అయింది. వాటర్ హీట్ అయిన తర్వాత మనం కుడుములన్నిటిని ఇలా పెట్టుకోవాలి. ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకోవడమే. చుట్టూ ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయినా ఉడకాలి ఫ్రెండ్స్. బాగా బాయిల్ అవ్వాలి. చాలా బాగుంటుంది ఉడికితే. అలాగా నేను చేసుకున్న కుడుములన్నిటిని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని, లాస్ట్లో చిన్నది ఉంది కొంచెం, అది కూడా చిన్న కుడుము పెట్టేసుకుని దీన్ని ఇలా మూత పెట్టుకుని మనం ఇడ్లీలు ఎలా ఉడుకుతాయో అలా ఉడికించుకోవడమే ఫ్రెండ్స్. ఒక 5 to 7 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ వండకూడదు, అలాగే సిమ్లోనూ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇవి ఎలా బాయిల్ అయినాయి, ఎంత బాగున్నాయి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కుడుములు అనేవి పండగలప్పుడు చాలా ఎక్కువగా చేస్తారు, వినాయకుడికి ఇష్టం. నేనైతే ప్రతి ఇయర్ తొలి ఏకాదశికి కంపల్సరీ కుడుములు అయితే వండుతానండి. ఎందుకో తెలియదు, నాకు చాలా ఇష్టం. నేనైతే ప్రతి ఇయర్ కుడుములు అయితే వండుతాను. ఇయర్ అయితే నేనైతే పూజలు చేసుకోకూడదు, అత్తయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు, ఇంకా 1 year అవ్వలేదు కాబట్టి నేను పూజలు చేసుకోవట్లేదు. లేకపోతే యాక్చువల్లీ తెల్లవారుజాము లేసి పూజలు చేసుకున్న తర్వాతే నేను కుడుములు వండుతాను. కుడుములు వండి పూజ దగ్గర కూడా పెట్టుకుంటాను. కానీ ఇయర్ చేయడానికి లేదు, అయినా సరే నేను కన్ఫర్మ్గా వండుతున్నాను. ఈరోజు బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను. 10 మినిట్స్ అయింది. ఇప్పుడైతే మూత తీసి చూస్తున్నాను. ఇదైతే ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మీరు ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసి చూపిస్తా. వేడి వేడి కుడుములు రెడీ అయిపోయినాయి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూసారా, వేడి వేడి కుడుములు రెడీ. ఇంతేనండి, చాలా సింపుల్. 10 మినిట్స్ దీనికి వెయిట్ కేటాయిస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి నేను చిన్న ముక్క తీసుకుని తింటాను. మీరు కామెంట్ చేయొద్దండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కొబ్బరి మూలం చాలా కమ్మగా ఉన్నాయి. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా బాగుంటుందండి. నచ్చితే కాదు, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది కూడా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు ఒక పిక్ తీసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.